సంగారెడ్డిలో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 16వ గ్రామోత్సవ క్రీడలను డివైఎస్ఓ కాసిం బేగ్ ప్రారంభించారు. సౌత్ ఇండియా లెవెల్ భారీ గ్రామీణ క్రీడా ఉత్సవాలలో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈషా 16వ గ్రామోత్సవం పురస్కరించుకొని గ్రామాల యువకులకు రూరల్ ప్రీమియర్ లీగ్ క్లస్టర్ లెవెల్ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు కూనవేణు మరియు ఈషా ఫౌండేషన్ సభ్యులు వసుధ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సౌత్ ఇండియా ఈషా ఫౌండేషన్ గారి ఆధ్వర్యంలో గ్రామీణ క్రీడోత్సవాలు జరగడం జరుగుతుంది. దీంట్లో ఏదైతే విజేతలు అయినారో వాళ్ళందరికీ వచ్చే నెల డిసెంబర్ 3 కోయంబత్తూరులో ఏదైతే నేషనల్ గేమ్స్లలో వీళ్ళు పాల్గొని విజేతలు కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి కోరుకుంటూ, అదేవిధంగా వచ్చే నెల 7వ తారీఖు నుండి 21 వరకు సీఎం కప్ కూడా మేము నిర్వహిస్తున్నాము. ఆర్డర్స్ వచ్చినాయి. తొందరలో కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము మేము ఇదే గ్రౌండ్లో మొత్తం జిల్లాలే పంచాయత్ లెవెల్లో మరియు మండల్ లెవెల్లో మరియు డిస్ట్రిక్ట్ లెవెల్లో చేయడం జరుగుతుంది. అదేవిధంగా డిసెంబర్లో స్టేట్ లెవెల్లో కూడా గచ్చిబౌలి స్టేడియంలో ఇది ఈ సభ నిర్వహించిన, ఈ గేమ్స్ని నిర్వహించిన మన ఈషా ఫౌండేషన్ వారికి అందరికీ, ప్రెస్ రిపోర్టర్స్కి, మళ్ళీ పీటీస్కి అందరికీ పట్నం అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్లో వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి యువతరానికి స్వాగతం పలుకుతూ, ఆ యువతరం లోపల ఉన్నటువంటి నిర్లిప్తత, ఆలోచన విధానంలో పూర్తిగా మార్పు వచ్చేసి వాళ్ళ శరీరాన్ని కూడా ఒక ఆరోగ్యవంతమైన శరీరం చేయాలి, గ్రామంలో ఉన్నటువంటి యువతరం కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఒక మంచి తపనతో, మంచి ఆలోచనతో మన సద్గురు గారు అయినటువంటి ఆయన తీసుకున్నటువంటి మంచి నిర్ణయం. ఈరోజు ఆ యువతరం వాళ్ళ యొక్క ఉత్సాహం, వాళ్ళ యొక్క ఆనందం చూస్తుంటే భారత్ ఇంకా వెలిగిపోయేటువంటి దానికి అవకాశం ఉంటుంది. కనుక ఆరోగ్యంగా ఉండేటువంటి ఒక ప్రాంతాన్ని, ఆరోగ్యంగా ఉండేటువంటి దేశాన్ని ఏర్పాటు చేయాలంటే
క్రీడలే దానికి ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం కనుక దీన్ని నిర్వహిస్తున్నటువంటి వసుధ మేడం కానీ, అదేవిధంగా శ్రీకాంత్ కానీ, అదేవిధంగా ఇప్పుడు ఇచ్చేసినటువంటి కాసింబాయ్ కానీ, అదేవిధంగా కృష్ణ కానీ, అదేవిధంగా తులసిరామ్ కానీ, వీళ్ళ వాలంటీర్స్ కూడా స్వచ్ఛందంగా ఏమాత్రం ఆలోచన చేయకుండా వాళ్ళు ఒకటి ఏంటంటే మన గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి యువతరం వాళ్ళు చెడు మార్గం సైడ్ పోకుండా ఇంకా దానికి దీనికి అలవాటు కాకుండా క్రీడలకు అలవాటై వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళు చాలా సంతోషంగా ఉండాలనేటువంటి మంచి ఆలోచన తీసుకున్నటువంటి ఇషా ఫౌండేషన్ వారిని పూర్తిగా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమం అందరూ కూడా తీసుకొని భారత్ను ఒక నయా భారత్గా చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒలింపిక్స్ పట్టికల్లో మనం గతంలో చూసినాం, అన్నిట్లో మనం వెనుక ఉండే ఈ రకంగా గ్రామీణ స్థాయి నుంచి వచ్చిందనుకో ప్రపంచంలోనే ఒక భారతదేశాన్ని మించినటువంటి ఇంకో దేశం ఉన్నది. దానికి మనం అందరం కూడా సారథులు కావాలి. మీడియా సోదరులందరూ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. దీన్ని పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున తీసుకొచ్చి గ్రామీణ స్థాయిలో యువతరం లోపల ఒక జ్యోతిని వెలిగించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మీడియా సోదరులందరినీ కోరుకుంటూ వాళ్ళ వాలంటీర్లు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మంచి కార్యక్రమాన్ని పాల్గొన్న ప్రతి ఒక్క వాలంటీర్, ఎందుకంటే వాళ్ళు సమయం ఇస్తున్నట్టు వాలంటీర్స్ అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నయా భారత్ నిర్మిస్తాం. దానికి మనందరం కూడా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి యువతరాన్ని కూడా మేల్కొల్పుదాం, క్రీడల వైపు ఆసక్తిని కలిగించే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి తెలంగాణ యువజన సంఘాల సమితి సంపూర్ణంగా మద్దతు ఇస్తే ఇటువంటి కార్యక్రమానికి ఎల్లవేళలా మేము ముందుంటామనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. సంవత్సరంలో మొదలైంది, సద్గురు గారు ప్రారంభించారు. ఇందులో క్లస్టర్, డివిజనల్ అండ్ ఫైనల్స్ జరుగుతూ ఉంటాయి. క్లస్టర్ లెవెల్లో ఫస్ట్ వచ్చిన 4 జట్లకి సర్టిఫికేట్లతో పాటు బహుమతి ఉంటుంది. మొదటి 2 జట్లకి మన ఈషా రిజువినేషన్ కప్ ఇవ్వబడుతుంది. మన ఫైనల్స్ మన సద్గురు సన్నిధిలో కోయంబత్తూరులో వేలాది మంది ముందుల మన ఫైనల్స్ జరుగుతోంది. ఈ ప్రోగ్రామ్ నవంబర్ 16న మొదలై డిసెంబర్ 28 రోజు మనకి ఫైనల్స్ కోయంబత్తూరులో జరగబోతుంది. ఈ ఇప్పటి వరకు మనకి 8,500 జట్లు పాల్గొన్నాయి. 1,00,000కి పైగా ప్లేయర్స్ పాల్గొంటున్నారు. మనకి ఇది మన ఈ గ్రామోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆట వచ్చిన వాళ్ళు ప్రొఫెషనల్ ప్లేయర్స్ కోసం కాదు, ఇది ప్రతి ఒక్కరూ ఆట ఆడాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది గ్రామోత్సవం. దీంట్లో 14 ఏళ్ళ సంవత్సరాలు ఉంటే చాలు క్వాలిఫై అవుతారు. మనకి లాస్ట్ ఇయర్ 68 ఇయర్స్ ఉన్న వృద్ధ పురుషులు, మహిళలు త్రోబాల్కి కూడా ఆడిన వాళ్ళు మన జట్లలో ఉన్నారు, గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మనము ఇది ముందుకి అన్ని ఊర్లకి తీసుకెళ్ళి వాళ్ళ క్రీడా స్ఫూర్తిని, తర్వాత మన నృత్య కళలని కూడా పెంపొందించాలని మేము కోరుకుంటున్నాము. ఇది ఈషా ఫౌండేషన్ ఫైనల్స్లో మనకి పురుషుల విభాగంలో వాలీబాల్కి 5 లక్షల బహుమతి, త్రోబాల్ మహిళలకి 5 లక్షల బహుమతి ఉంటుంది. టోటల్గా 1 కోటికి పైగా బహుమతులు ఉంటాయి. సో మీ అందరికీ కూడా ఇది ఈవెంట్ కవర్ చేసినందుకు ధన్యవాదాలు. ఈషా గ్రామోత్సవానికి స్వాగతం మీ అందరికీ. ఇది ఈషా గ్రామోత్సవం మనకి ఇది 16 రోజు జరుగుతుంది. ఇది మనకి నేషనల్ వైడ్గా మనకి 8,500 టీమ్స్ ఉన్నాయన్నమాట. ఎన్ని గ్రామాల నుంచి వస్తున్నాయి. మనకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈషా గ్రామోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం సద్గురు ఎందుకు మొదలుపెట్టారంటే క్రీడల్లో ఉన్న స్ఫూర్తిని గ్రామాల్లోకి తీసుకెళ్ళి గ్రామ ప్రజలను చైతన్యం చేసి గ్రామాలను బలపరిచితే మన భారతదేశం ముందుకెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటాయి. మన గ్రామాలు ఎప్పుడైతే బాగా బలంగా ఉంటాయో అన్ని రకాలుగా దేశం మంచి అభివృద్ధి చెందిద్దనే మంచి సదుద్దేశంతో సద్గురు మనకి ఈషా గ్రామోత్సవం అనేది ఒకటి సంకల్పించారు. ఇది 16 సంవత్సరాల నుంచి తమిళనాడులో చాలా అత్యుత్తమంగా చాలా విజయవంతంగా జరుగుతుంది. మనకి లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిగతా సౌత్ ఇండియా, కర్ణాటక, కేరళ అంతా కూడా మొదలుపెట్టారనమాట. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో మనకి ఈ తరంలో చూస్తున్నాం చాలా చెడు అలవాట్లకి యువతరం తొందరగా వెళ్ళిపోతుంది. చాలా డైవర్షన్స్ అన్నీ, డిస్ట్రాక్షన్స్ అన్నీ ఈ తరంలో పిల్లలు చెడిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అలాగనే పెద్దవాళ్ళు కూడా మొబైల్స్ ఫోన్ కానీ లేదా ఆలోచనలు కానీ, విపరీతమైన ఆలోచనలు కానీ బాగా అడిక్ట్ అయిపోయారు అనమాట. సో అలాంటి సమాజంలో ఈ ఆట అనేది చాలా ముఖ్యమైనది. ఈ ఆటల ద్వారా మన భారతదేశ క్రీడా స్ఫూర్తితోటి గ్రామాల్లో ముఖ్యంగా పట్టణ స్థాయికి గ్రామాలు కూడా అదే పరంగా అభివృద్ధి చెందాలి. ఏది ఆరోగ్యపరంగా కానీ వాళ్ళ చైతన్య పరంగా కానీ ఈ అభివృద్ధి చెందాలని ముఖ్య ఉద్దేశంతో మనం ఈ స్ఫూర్తిని గ్రామాలకి తీసుకెళ్ళడానికి ఈషా వాలంటీర్స్ కానీ
ఇక్కడ లోకల్లో ఉన్న లీడర్స్ కానీ అందరి సహకారంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇకపోతే అక్క మీకు దీనికి సంబంధించిన మరి Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.